నేను మీ డాక్టర్ నాగబండి కిరణ్ కుమార్, నాగబండి డెంటల్ హాస్పిటల్స్, ప్రొఫెసర్ అండ్ పీజీ గైడ్ విత్ 20 years ఎక్స్పీరియన్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే టాపిక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత నొప్పి వస్తుందా. ఇది చాలామంది నా స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్, తర్వాత నా పేషెంట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు, నా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో దీనికి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మొదట దాని డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పంటి నిర్మాణం గురించి ఒక చిన్న వివరణ. ఏంటంటే, మన పన్ను మనకు ఏదైతే కనపడుతుందో కింద వేర్లు ఉంటాయి, పైన పన్ను, ఇదంతా ఒక భాగం. పైన క్రౌన్, కింద రూట్స్. ఈ క్రౌన్లో వచ్చేసి ఎనామెల్, డెంటిన్, పల్ప్, అంటే 3 పొరలు. ఈ 3వ పొరే పల్ప్. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తాము మనము అంటే, పన్నుకు సంబంధించి పుచ్చు వచ్చినప్పుడు, మోస్ట్ కామన్గా పన్నుకు సంబంధించి పుచ్చు వచ్చినప్పుడు మనం మొదటి దశలో ఎనామెల్లో ఉంటుంది, రెండో దశలో డెంటిన్కి వెళ్తుంది, తర్వాత పల్ప్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ పల్ప్ 3వ పొరలోకి వెళ్తుందో మనకి ఈ పుచ్చు అనేది ఏంటి, సూక్ష్మక్రిములు, మైక్రో ఆర్గానిజమ్స్. ఈ పల్ప్ అనే దాంట్లో మన పన్నుకి సంబంధించి ఇండిపెండెంట్గా, ప్రతి పన్నుకి ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా రక్త ప్రసరణ, నర్వ్ సప్లై ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే అది పైనుండే ఎనామెల్, డెంటిన్ దాటుకొని రక్త ప్రసరణలోకి వెళ్ళిపోయిందో మన బ్లడ్ స్ట్రీమ్లో కలిసిందనమాట. సో అది కిందకి, అప్పుడు మనని ప్రొటెక్ట్ చేసే ఏదైతే కణాలు ఉంటాయో ఇవి బ్యాక్టీరియాతో ఫైట్ చేయడం మొదలు పెడతాయి. సో బ్యాక్టీరియా దాన్ని బతికించుకోవడం కోసం అది ఫైట్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో రిలీజ్ అయ్యే కెమికల్స్, ఎంజైమ్స్, డిఫరెంట్ కాంపోనెంట్స్, దీని ద్వారా రిలీజ్ అయ్యే టాక్సిన్స్ వల్ల పన్ను పార్షియల్లీ డెడ్ కానీ కంప్లీట్లీ డెడ్ కానీ అయ్యే పరిస్థితి ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ వల్ల. దీనివల్ల ఈ ఇన్ఫెక్షన్ బిల్డప్ అయినప్పుడు పేషెంట్ నొప్పితో, తీవ్రమైన నొప్పితో డాక్టర్ గారి దగ్గరికి వస్తారు. అయితే ఈ నొప్పి వచ్చినప్పుడు ఎప్పుడు ఎక్స్రే ద్వారా నిర్ధారణ చేసుకొని దీనికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఇప్పుడు ఈ నర్వ్, దీంట్లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బ్లడ్ సప్లై అండ్ నర్వ్ సప్లై అన్నప్పుడు ఏదో ఒక నరం వచ్చేసి టూత్కి సప్లై చేయదు. దర్ డిఫరెంట్ నర్వ్ ఫైబర్స్, డెల్టా ఫైబర్స్ అని, ఏ ఫైబర్స్ అని, సి ఫైబర్స్ అని, అట్లా చెప్పుకుంటూ వెళ్తే డిఫరెంట్ నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. మనం టూత్కి కూడా ఎంతో ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. అంటే మనం వాస్తవంగా చల్లటిది ఏమన్నా తీసుకున్నాం, చిమ్మని లాగింది, దీన్ని చెప్పే నరం ఒకటి ఉంటుంది. వేడికి తీసుకున్నాం, వేడి అని మనకి చెప్తుంది పన్ను ద్వారా, దీనికి ఒక నరం ఉంటుంది. మీరు ఏదన్నా స్పాంజ్ లాంటిది, రబ్బర్ లాంటిది పన్ను కింద పెట్టుకొని కొరికారు, కళ్ళు మూసుకొని మీరు ఇది రబ్బర్ లాగా ఉందని దాని కన్సిస్టెన్సీని చెప్పారు, దీన్ని చెప్పే నరం ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎందుకు చేయవలసి వస్తుంది అంటే, ఈ బ్లడ్ సప్లై ఇదంతా కూడా ఈ బ్యాక్టీరియల్ ఫైట్లో ఇదంతా కుళ్ళిపోతుంది, అక్కడంతా అంటే డెడ్ అయిపోతుంది, అంతా ఇదైపోతుంది, చెడులాగా అక్యుములేట్ అయిపోతుంది. సో దాన్నంతా శుభ్రం చేసి, అంటే అక్కడ ఉండే మీకు ఇంకా టూత్ ఏంటంటే ఫంక్షనల్గా ఉంటుంది, కానీ దానికి ఉండే బ్లడ్ సప్లై ఇదంతా కూడా పోయింది. మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే సమయానికే అదంతా డిస్టర్బ్ అయిపోయింది. సో కాబట్టి దాన్నంతా, చెడునంతా శుభ్రం చేసి దాన్ని వేరే స్పెషల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏదైతే ఒక సపరేట్ పదార్థాన్ని గట్టపరచ అంటారు, జీపీ పాయింట్స్ అంటారు, డిఫరెంట్ విధానం ఉంటుంది. దాని డీటెయిల్స్లో మనం వెళ్ళట్లేదు. దాన్ని ఫిల్ చేయడం జరుగుతుంది. ఇట్స్ అ బయోఇనట్ మెటీరియల్ అండ్ నాన్ టాక్సిక్, నాన్ అలర్జిక్ మెటీరియల్. దాంట్లో ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, కొంతమందిలో ఇదంతా చేసినప్పుడు నర్వ్ ఫైబర్స్ కూడా వెళ్ళిపోతాయి. అయితే ఈ నర్వ్ ఫైబర్స్ అనేవి డిఫరెంట్ ఏరియాస్లో ఉంటాయి. అండ్ కొన్ని సందర్భాల్లో కొన్ని నర్వ్ ఫైబర్స్ యాక్టివ్గా ఉంటాయి. ఇంకా అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా పేషెంట్ కొన్ని సందర్భాల్లో కొంత మేరకి సెన్సిటివ్ ఫీల్ అవుతాడు. కొన్ని రోజులు క్రమేణా అది తగ్గుతుంది. ఇది ఇమీడియట్గా రూట్ కెనాల్కి సంబంధించి పేషెంట్ ఎక్స్పీరియన్స్ అయ్యేవి. అంటే కొద్దిగా పచ్చి ఉండడం వల్ల పెయిన్ ఉండొచ్చు, కొద్దిగా ఇంకా సెన్సిటివిటీ అనుభవించవచ్చు, బట్ అది క్రమేణా తగ్గుతుంది. బట్ అలా కాకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయింది, ఒక 2-3 నెలలు కాలం గడిచింది, లేదా 6 నెలలు కాలం గడిచింది, 2 సంవత్సరాలు అయిపోయింది, క్యాప్ వేయించేసుకున్నారు, బట్ ఇప్పుడు బాగా తీవ్రంగా నొప్పి వస్తుంది అని అంటే కారణాలు ఏమేమి ఉంటాయి? ఒకటి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు మనకి పైన దవడ పన్ను అయితే 3 వేర్లు 4 వేర్లు ఉంటాయి. కొన్నిసార్లు
ఈ వేర్లలో మళ్ళీ సబ్ కెనాల్స్ ఉంటాయి. అంటే ఒక 3 వేర్లు ఉన్నాయనుకుందాం. దీంట్లో 3 కెనాల్స్ ఉంటాయి. ఒక్కోసారి ఎక్స్ట్రా కెనాల్స్ ఉండొచ్చు. వీటిని యాక్సెసరీ కెనాల్స్ అంటారు. అంటే మనకి ప్రధానంగా కనపడే కెనాల్స్ కాకుండా యాక్సెసరీ కెనాల్స్ ఉండొచ్చు. రూట్స్ 2 ఉండే దగ్గర 3 ఉండొచ్చు. 1 ఉండే దగ్గర బైఫర్కేషన్ అయ్యి 2 వేర్లు ఉండొచ్చు. అంటే సపోజ్ ప్రీమోలారు, ఫ్రంట్ టీత్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, జనరల్గా వాటికి సింగిల్ వేరే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ వేరు 2 కింద డివైడ్ అయ్యి 2 కెనాల్స్ ఉండొచ్చు. బట్ ఎక్స్రే మనం చూసినప్పుడు ఒకటే వేరు కింద కనపడవచ్చు. అండ్ ఎనటమికల్గా మనకు ఒకటే వేరు ఉంటుందని మనం చదువుకుంటాం, ఒకటే వేరు ఉంటుందని చేస్తాం కాబట్టి ఒకటే దాంట్లో చేయొచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ఒక్కొక్కసారి రెండో వేరుని కానీ ఎక్స్ట్రా యాక్సరీ కెనాల్స్ కానీ మిస్ అవుతే కొంతకాలం తర్వాత మళ్ళీ ఇది నొప్పి చేయడానికి అవకాశం ఉంటుంది. క్లీనింగ్ అండ్ షేపింగ్ అంటే ఆ రూట్ కెనాల్ చేసినప్పుడు ఏదైతే క్లీనింగ్ అండ్ షేపింగ్ చేస్తారో ఈ క్లీనింగ్ అండ్ షేపింగ్ సరైన పద్ధతిలో జరగకపోతే కూడా కొన్ని సందర్భాల్లో మళ్ళీ రీఇన్ఫెక్షన్ వచ్చి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మైక్రో ఆర్గానిజం అనేది మన కంటికి కనపడదు. ఇది ఎక్కడో లోపలికి వెళ్ళి దాక్కొని మళ్ళా బయటకు వచ్చి రీఇన్ఫెక్షన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది మూడో కారణం. సో ఒకటి సరిగ్గా క్లీన్ చేయకపోయినా, ఒకటి క్లీన్ చేసేటప్పుడు ఏదైనా కెనాల్ కానీ ఏదైనా దీన్ని మనం మిస్ అయినా, ఒకటి ఆ క్లీనింగ్లో సరిగా లేకపోతే లేదా బ్యాక్టీరియల్ లోపల ఉన్న డార్మెంట్ బ్యాక్టీరియా మళ్ళీ వచ్చి రీఇన్ఫెక్ట్ చేయడం వల్ల ఇలాంటి కారణాలతో ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని సందర్భాల్లో పేషెంట్ తింటూ ఉన్నప్పుడు మనకు రూట్ కెనాల్ జరిగిన పన్నే అని కాదు, రూట్ కెనాల్ జరగని పన్ను కూడా చాలా సందర్భాల్లో పేషెంట్ సడన్గా ఏదో గట్టిది పన్ను కింద పడుతుంది. పడ్డప్పుడు పేషెంట్ నొప్పిని వస్తాడు. తీరా వచ్చిన తర్వాత చూస్తే పన్ను క్రాక్ వచ్చి ఉంటుంది. అది మధ్యలోకి వచ్చి ఉండొచ్చు, ఒక సైడ్కి వచ్చి ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. సో ఇలా వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఆ క్రాక్ వచ్చిన టూత్ని రూట్ కెనాల్కి కూడా పనికిరాదు అనుకుంటే పన్ను తీసేయడం జరుగుతుంది. సో అలా ఈ కండిషన్ ఎందుకు చెప్పానంటే రూట్ కెనాల్ అయిన తర్వాత ఏదైనా అబ్నార్మల్ ఫోర్స్ పడ్డప్పుడు పన్ను అలా క్రాక్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అది రూట్లో రావచ్చు, టూత్ భాగంలో రావచ్చు. హెవీ ఫోర్స్ పడ్డప్పుడు రూట్లో క్రాక్ అది రావచ్చు, అది మనకి కనపడకపోవచ్చు. దానివల్ల కూడా పెయిన్ రావచ్చు. సో ఇలా డిఫరెంట్ కారణాలతో పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి రీఇన్ఫెక్షన్ కావచ్చు, ఒకటి క్లీనింగ్ అండ్ షేపింగ్ అప్పుడు సరిగ్గా క్లీనింగ్ అండ్ షేపింగ్ జరగలేదు, లేకపోతే కెనాల్ ఏదైనా మిస్ అయింది, ఒకటి పన్ను విరిగింది. ఇలా ఇంకోటి ఏంటంటే మనకు రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసిన తర్వాత పంటికి మధ్యలో గ్యాప్ లేకుండా చక్కటి కాంటాక్ట్తో క్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మోస్ట్ కామనెస్ట్ రీజన్ ఏంటంటే చాలా సందర్భాల్లో ఈ పంటికి మధ్యలో సన్న గ్యాప్ ఉంటుంది. ఇది క్యాప్కి న్యాచురల్ టూత్. ఈ గ్యాప్ ఉన్నప్పుడు పేషెంట్ వెళ్ళిన మరుసటి రోజు నుంచే మళ్ళీ కొద్దిగా ఇరుక్కోవడం స్టార్ట్ అవుతుంది. ఇది పెరిగి ఆ ఇరుక్కున్నది ఎలా ఉంటుందంటే బ్రష్ ద్వారా కానీ దేని ద్వారా కానీ అది క్లీన్ చేయడానికి రాదు. సో అది క్లీన్ చేసుకోలేకపోయినప్పుడు, ఆ ఫుడ్ తీసుకోలేకపోయినప్పుడు కూడా అక్కడ నొప్పి వస్తూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ కారణాలు ఉంటాయి. ఇది ఏ కారణం చేత నొప్పి వస్తుంది అనేది ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా, ఒకవేళ ఇరుక్కోవడం వల్ల అయితే క్యాప్ని రిప్లేస్ చేయడం ద్వారా, లేకపోతే కెనాల్ ఏదైనా మిస్ అయిందంటే దాన్ని ఐడెంటిఫై చేసి ఆ కెనాల్ని మళ్ళీ రీట్రీట్మెంట్ చేయడం ద్వారా, సో సంథింగ్ లైక్ యాక్సెస్ అంటే ఈ రూట్ కెనాల్కి ఏదైతే ఉందో మళ్ళీ రీయాక్సెస్ తీసుకొని రూట్ కెనాల్ చేయడం ద్వారా ఈ పెయిన్ని మనం నివారించుకోవచ్చు. గత్యంతరం పరిస్థితుల్లో ఒకవేళ పన్ను కనుక ఇరిగిందని ఐడెంటిఫై చేస్తే మాత్రం పన్నుని మనం తీసివేసుకోవాల్సి వస్తుంది. ఏదైతే దాని అండర్లైన్ కారణాన్ని ఐడెంటిఫై చేసి తీయడం ద్వారా ఈ పన్ను రూట్ కెనాల్ చేసిన తర్వాత ఏదైతే నొప్పి ఉందో దాన్ని మనం సరి చేసుకోవచ్చు.